రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రైవర్ రాయుడు హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ వినూత కోట భర్త చంద్రబాబు విడుదల చేసిన తాజా వీడియో డ్రైవర్ రాయుడు హత్య కేసులో కొత్త ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ వీడియోలో చంద్రబాబు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చెన్నై పోలీసులు రిమాండ్ రిపోర్టును అధికారికంగా బయటపెట్టక ముందే ఎమ్మెల్యేకు ఆ వివరాలు ఎలా తెలిసాయని ప్రశ్నించారు. తమను అరెస్ట్ చేసే ముందు శ్రీకాళహస్తి సీఐ గోపి తమిళనాడు పోలీసులను ఎందుకు కలిశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్లో పేర్లు చేర్చకముందే, అసలు అది హత్యో లేదా ఆత్మహత్యో తేలకముందే తమపై నిందారోపణలు చేయడం వెనుక ఎమ్మెల్యే రాజకీయ కుట్ర ఉందని చంద్రబాబు ఆరోపించారు. ఈ కేసును సిట్ లేదా సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. పేర్లు ఎఫ్ఐఆర్ లో యాడ్ చేయక ముందే, మేము రిమాండ్కి వెళ్ళక ముందే చెన్నై పోలీస్ కమిషనర్ రాత్రి 10 గంటలకు ప్రెస్ మీట్ పెడితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకే ప్రెస్ మీట్ పెట్టి మా రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది మేము రిమాండ్కి వెళ్ళిన మరుసటి రోజు. కానీ మేము రిమాండ్కి వెళ్ళక ముందే, మేము కోర్టుకి వెళ్ళక ముందే స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఈయనే చేస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హడావిడిగా మా ఇష్యూ కోసమే ప్రెస్ మీట్ పెట్టి పిన్ టు పిన్ ఈయనే దగ్గరుండి చూసినట్లు, లేకుంటే ఈయనుండే దగ్గరుండి రిమాండ్ రిపోర్ట్ రాయించినట్లు కొన్ని విషయాలు పబ్లిక్ గా లైవ్ ప్రెస్ మీట్ ద్వారా చెప్పింది మీరందరూ చూసింటారు. ఇతను ఉండేది చెన్నై, ఇతని బిజినెస్లు చెన్నై, ఇతని లావాదేవీలు చెన్నై, ఇతనికున్న ప్రాబల్యంతో అక్కడ ఏమేమి పనులు చేశాడో మా అందరికీ తెలుసు. అది మేము ఎప్పుడు బయట పెట్టాలో అది పెడతాం. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కెమెరాల ముందర ఒక వ్యక్తి బాడీని పడేయాల్సిన తెలివి తక్కువ తనం 5వ క్లాస్ పిల్లోడు కూడా ఉండదు. నిజంగా ఇక్కడ హత్య జరిగి బాడీని తీసుకెళ్లి పెట్టాలంటే వెళ్లే దారిలోనే వందల ప్లేసులు జనాలకు దొరుకుతాయి.